ఓకే ఓకే సార్. భారతదేశ వక్ఫ్ బోర్డ్ బిల్లులో సవరణ చేస్తూ భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లును దేశంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా, అలాగే ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సవరణను ఆమోదించడానికి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే మన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఏదైతే వక్ఫ్ బిల్లుకు సంబంధించి సవరణలు ఉన్నాయో వాటిని ఆమోదించకుండా అది పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి సవరణలు చేయకుండా జాయింట్ యాక్షన్ కమిటీకి వాటిని నివేదించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే ఆనాడు ముస్లిం పెద్దలు, ముఖ్యంగా పేదవారిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కాపాడుకోవాలనే ఏకైక ధ్యేయంతో ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతదేశంలో నిలపాలనే ఆలోచనతో ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఈ లోగో ఉందో దీని మీద కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేయడమే కాకుండా ఈమెయిల్స్ ద్వారా తమ వ్యతిరేకతను చాటి చెప్పాలనే ఆలోచనతో ఈరోజు అంజుమన్ ఇస్లామియా గుంటూరు ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళన్నింటిలో కూడా ఈ వ్యతిరేకించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెంట్లు వేసి ఈ వ్యతిరేకించేటువంటి కార్యక్రమాన్ని స్కాన్ చేసేటువంటి ప్రక్రియను ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లును దాన్ని వ్యతిరేకిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీకి రిపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.